అంటే దానికి ప్రతి నెల 450 కోట్ల లెక్కన వాళ్ళు తీసుకొచ్చిన 5,000 కోట్లకి 10 ఏళ్లకు గాను 17,500 కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం చెల్లించాల్సిన పరిస్థితి. ఇది రాష్ట్రానికి భ్రష్టు పట్టించడం అంటే ఇది. రైట్, ఇప్పుడు బాల్కోటే మాట్లాడతారు, టైం కూడా పూర్తిగా వస్తుంది. వాసుదేవ్ గారు, రైట్, బాల్కోటే గారు కంక్లూడ్ చేయండి. రాష్ట్రంలో పంచాయతీ ముగిసింది. వైసీపీ ప్రభుత్వం ఏం చెప్పింది. ప్రతిపక్ష పార్టీ ఏం చెయ్యలేదో, అధికార పక్షం ఎలా దాష్టీకాలు చేసిందో చెప్పింది. ప్రజలు ప్రతిపక్ష పార్టీ అయిన కూటమి పార్టీకి అధికారం కట్టబెట్టింది, వైసీపీకి గోడ కుర్చీ వేసి మూలను కూర్చోబెట్టింది. నేను డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పేరు ఎందుకు ప్రస్తావించానంటే, మీరు శాసనసభలో మీరు పరిపాలనలో ఉండొచ్చుగా బాలకోటయ్య గారు అంటే, నా పూజ్యులు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు కూడా రాజకీయ పార్టీ పెట్టి పార్లమెంటు కూడా వెళ్ళలేకపోయారు. అది మా కర్మ, మాకు ఆ పరిస్థితి వచ్చింది, ఖరీదు కలిగిన రాజకీయాలు వచ్చిందని చెప్పారు. ఈ రోజున డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఫోటో పెట్టుకునే పిడికడ ఆత్మగౌరవం కోసమని రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమం చేసి జగన్మోహన్ రెడ్డి గారి పార్టీని శిక్షించాం. మీరు గమనించారో లేదో, మేము పూలదండలో దారంలాగా ఈ వైసీపీ ప్రభుత్వం పడిపోవటానికి, దీన్ని కుదేరు చేయటానికి ఎంతో కష్టించాం. ఈ రోజున ఆంధ్రప్రదేశ్లో 29 ఎస్సీ నియోజకవర్గాలు, 7 ఎస్టీ నియోజకవర్గాలు ఉంటే కూటమి పార్టీకి 33 ఎస్సీ నియోజకవర్గాలు వచ్చినాయి. 33 ఎస్సీ నియోజకవర్గాలు మ్యూట్లోకి వెళ్ళిపోయారండి, అన్మ్యూట్ చేసుకోండి. 175 అసెంబ్లీ నియోజకవర్గాలలో ఎలాంటి ప్రభావితం ఎస్సీలు ఎస్టీలు చూపించారో కూడా మీరు అర్థం చేసుకోండి. ఇదిగోండి, ఎవరు చంపారు ఇది? రెడ్డి గారు, నోరు గారు, ఇదిగో డాక్టర్ సుధాకర్, డాక్టర్ అచ్చెన్న, డ్రైవర్ సుబ్రహ్మణ్యం. ఎవరు చంపారు? నువ్వు గ్యాలరీ పెడతావా? అయినా వాసు గారు, వీళ్ళకి అంబేద్కర్ గురించి మాట్లాడే హక్కు ఉందా? పూలే గురించి మాట్లాడే హక్కు ఉందా? నువ్వు అంబేద్కర్ బొమ్మల్ని దొంగిలిస్తే పట్టుకోలేదు. ఏంటి నువ్వు మాట్లాడేది? రెడ్డి గారు, జగన్మోహన్ రెడ్డి గారికి శటకోపం పెట్టండి. ఏమైపోయాడు? రోజు ప్రెస్ మీట్లు పెట్టాయినా? నేను మాట చెప్తా వాసు గారు మాట చెప్తున్నా. ఈ రోజు జగన్మోహన్ ఆపండి సార్, ఇంకా మాట్లాడతారేంటండి? మీకు మాట్లాడే హక్కు లేదు. ప్రజలు శిక్షించారు. రెడ్డి గారు, అయ్యా రెడ్డి గారు, మిమ్మల్ని దించారు. అడుక్కోండి, ప్రతిపక్ష హోదా అడుక్కోండి, అడుక్కోండి. ఏం మాట్లాడతావు రెడ్డి గారు? ప్రతిపక్ష హోదా? వాసు గారు 151 సీట్లు వచ్చిన వైసీపీకి 11 ఎందుకు వచ్చినా చెప్పానండి రెడ్డి గారు మీరు చెప్పండి. నేను అడుగుతున్నా మీరు చెప్పండి రెడ్డి గారు, మీకు 11 సీట్లు ఎందుకు వచ్చినాయి? వైనాట్ 175 అంటే అర్థం ఏంటి? ప్రతిపక్ష పార్టీ లేకుండా చేద్దామనే కదా. మీకే అర్హత ఉంది? ప్రతిపక్ష హోదాని అడిగే హక్కు మీకు ఎక్కడిది? రెడ్డి గారు మీరు చెప్పండి. మీరు ఎందుకు ఓడిపోయారు చెప్పండి సార్, ఎందుకు ఓడిపోయారు? వాసు గారు, ఇప్పటి వరకు వాళ్ళు వైఖరి మారలా, వాళ్ళ పద్ధతి మారలా, వాళ్ళ దుర్మార్గం మారలా. రాష్ట్రాన్ని నాశనం చేశారు, అమరావతిలో చెట్లు పెంచారు, అడవిని చేశారు, పోలవరం డయాఫ్రమ్ వాళ్ళని నాశనం చేశారు. నేను చెప్తున్నాను, 12 లక్షల కోట్ల రూపాయలు ఆర్థిక నష్టం చేశారు రాష్ట్రానికి. వీళ్ళు చేసింది హత్యలే కాదు, మానభంగాలే కాదు, మానవహోమే కాదు, రాష్ట్రాన్ని దుంప నాశనం చేశారు వాసు గారు. ఇవన్నీ దగ్గర పెట్టుకొని ఇంకా ఏమాట్లాడతారండి రెడ్డి గారు? శేఖర్ రెడ్డి సమాధానం చెప్తారు. ఒక్క నిమిషం బాల్కోటే గారు, శేఖర్ రెడ్డి సమాధానం చెప్తారు. ఒక్క నిమిషం బాల్కోటే గారు, శేఖర్ రెడ్డి మీ ప్రశ్నకు శేఖర్ రెడ్డి సమాధానం చెప్తారు. ఒక్క నిమిషం ఆగండి. శేఖర్ రెడ్డి గారు, మాట్లాడదాం. నీ సాక్షి పేపర్ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి గురించి చర్చతో రమ్మనండి. చిత్తశుద్ధి రమ్మనండి, స్టూడియోకి మాట్లాడదాం. చిత్తశుద్ధి ఉంటే మాట్లాడదాం. రెడ్డి గారు మీకు పత్రిక ఉందా? రెడ్డి గారు మీకు పత్రిక ఉందా? మీకు ఛానల్ ఉందా? మీ సాక్షి ఛానల్ ఏనాడైనా మా మాట రాశారా? పిడికడ ఆత్మగౌరవం అనే మాట రాశారా? దళితుల మీద మా ఊపిరి రక్తం లేదని నినాడు రాశారా? పాల్గొండ పెట్టారా? ఒక పత్రిక మీద ఒక ప్రాతిపత్యం. ఏం మాట్లాడతారండి రెడ్డి గారు? ఇంకా దిగిపోయినా కూడా ఎలుక తోలు నెత్తి ఏడాది ఉతికిన
నలుపు నలిపే గాని తెలుపు రాదు అన్నట్టుగా మీరు మారకపోతే ఎట్టండి? ప్రజాస్వామ్యంలో మీరు మారకపోతే ఎట్ట రెడ్డి గారు? ఆ తోక కట్ చేయండి. నా బాధ ఏంటి అర్థమవుతుంది. రెడ్డికి కొనే బాధ, రెడ్డికి ఏం తెలుసు బాలకొనే బాధ? మీకేం తెలుసు రెడ్డి గారు? మీరు రాజధాని అమరావతి విలువేం తెలుసు, పోలవరం విలువేం తెలుసు? మీకు మాట చెప్పారు. అంగన్వాడీ టీచర్ కూడా మీరు అరెస్ట్ చేశారు. మీకు రాజకీయాలు చేశారు కదండి. రాజకీయాలు చేసి నేను చెప్తున్నాను, ప్రజాస్వామ్యం నా అంబేద్కర్ రాసిన రాజ్యాంగం ప్రజాస్వామ్యం ఉండబట్టే ప్రజలు బతుకుతున్నారు. మీలాంటి ఎస్కోబాలు పరిపాలనకు వస్తే ప్రజలు బతకరు, చచ్చిపోతారు, చంపేస్తారు. మీరు ఎస్కోబా పరిపాలన అంటే లేదు. మీ వాయిస్ వినిపిస్తోంది, మాట్లాడండి. మీ వాయిస్ వినిపిస్తోంది. ఈ రోజున ఆంధ్రప్రదేశ్ లో ప్రజాస్వామ్యం కాపాడబడింది. ఇదే అంబేద్కర్, జగన్మోహన్ రెడ్డి గారు, అభినవ్ అంబేద్కర్. రైట్, బాల్కోటే గారు ఆయన లెట్ హిమ్ స్పీక్ అండి, టైం కూడా అయిపోతుంది. బాల్కోటే గారు లెట్ హిమ్ స్పీక్ అవుట్. బాల్కోటే గారు ఆయన చెప్తున్నారు, ఒక్క నిమిషం ఆగండి. వాసు గారు, నన్ను టచ్ చేస్తే నేను ఆగను, నన్ను టచ్ చేయకుండా మాట్లాడమన్నా. అరే మాస్క్ అడిగితే చంపేశారు కదయ్యా రెడ్డి గారు. మాస్క్ అడగటం నేరమయ్యా, మాస్క్ పెట్టుకోవటం నేరమయ్యా. ఏమయ్య అబ్దుల్ సలాం ఎందుకు జరిపాడు చెప్పవయ్యా? నంద్యాల రాగమ్మ రైట్ బాల్కోటే గారు, మనం మళ్ళీ డిస్కస్ చేద్దాం. తప్పనిసరిగా శేఖర్ రెడ్డి గారు, బాలకోటే గారు మళ్ళీ డిస్కస్ చేద్దాం. మన గురుమూర్తి గారు కూడా ఉండాలి, పెద్దిరెడ్డి రవికిరణ్ కూడా ఉండాలి. నెక్స్ట్ ఈ డిబేట్ కంటిన్యూషన్ కూడా ఉంటుంది. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి ఫర్ పార్టిసిపేటింగ్. మొత్తానికి ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు ఆయన చెప్పాలి